హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే మగవాళ్ళలో విరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని స్టార్టింగ్ స్టేజెస్ లోనే గుర్తించడం ఎలా, అండ్ ఈ స్టార్టింగ్ స్టేజెస్ లోనే దీన్ని గుర్తించడం వల్ల ఎటువంటి ఈ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. ముందుగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు జనరల్ గా కనపడే ఒక సిమ్టమ్స్ లేదా కొన్ని లక్షణాలు ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే సెక్షువల్ గా కలుద్దాము అనుకున్నప్పుడు సెక్షువల్ గా కలిసిన తర్వాత సెక్స్ చేస్తున్నప్పుడు కొంతమందికి సడన్ గా మధ్యలో అంగం అనేది మెత్తగా అయిపోయి సెక్స్ చేయలేకపోతారు. అది చాలా మందిలో స్టార్టింగ్ స్టేజెస్ లో ఈ అంగస్తంభన సమస్య స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గా కనపడే ఒక లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి అనంటే ఇదేనమాట. సెక్స్ చేసేటప్పుడు సడన్ గా మధ్యలో మెత్తగా అయిపోయింది. లేదు అనంటే సెక్స్ చెయ్యక ముందు ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు పెన్నిస్ గట్టిగానే ఉంటుంది. కరెక్ట్ గా పొజిషన్ లోకి వెళ్ళి సెక్స్ చేద్దాం అనే టైంకి సడన్ గా పెన్నిస్ మెత్తగా అయిపోయి ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ లోపలికి విజయనాలకు వెళ్లకుండా కిందకి బెండ్ అయిపోయింది అనమాట. ఇది చాలా మంది మగవాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్టింగ్ స్టేజెస్ లో కనపడే ఒక ప్రధానమైన లక్షణం.